ఇప్పుడు ఆజ్ఞాపిస్తాడంట, నువ్వు అనేక జనములకు అప్పిచ్చదువు గాని అప్పు చేయరన్నమాట 12వ వచనంలో ఉందండి. అంటే నువ్వు అప్పిచ్చేవారుగా ఉంటావంటండి. దేవుడు ఇట్టి రీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడంటే నీ క్రియలు యథార్థంగా ఉండాలి, నీ ప్రవర్తన యథార్థంగా ఉండాలి, నీ ఆలోచన యథార్థంగా ఉండాలి అండి. నీ యొక్క మాటలు, నీ యొక్క సమస్త ప్రవర్తన అంతా కూడా యథార్థంగా ఉంటే నీకు దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడంటే, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పు అడగమంటండి. అప్పు అడిగే అవసరం రానివ్వకోకుండా దేవుడు చేస్తాడంట. పైపెచ్చు నువ్వు వేరే వాడికి అప్పిచ్చేవారుగా దేవుడు నిన్ను ఆ విధంగా ఆశీర్వదిస్తాడంట. ఎప్పుడంటే మనం యథార్థంగా జీవిస్తే. యథార్థతను మనము విడిచిపెట్టకూడదండి. మనకు దేవుడు దీవెన కలిగినట్లుగా యెహోవా ఆజ్ఞాపిస్తాడంటండి. అండి దేవుడే ఆజ్ఞాపిస్తాడంటే 8వ వచనంలో మనకు అక్కడ చూస్తూ ఉంటున్నాము. మన దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అంటండి. మనకు సమాధానం ఉండాలని, దీవెనలతో నింపబడాలని, మనం చేసే మంచి ప్రయత్నాలు అంటే మనం ఏ ప్రయత్నాలు అయితే మనం చేస్తున్నామో ఆ ప్రయత్నాలు నెరవేరినట్లు దేవుడు సహాయం చేస్తాడంట. ఎన్ని దీవెనలు, ఆశీర్వాదాలు మన పరిశుద్ధ గ్రంథంలో మన నిమిత్తమై ఉంచి ఉన్నాడో చూస్తున్నాం కదండి. ఎప్పుడంటే మనము యథార్థతను విడిచిపెట్టకూడదు. ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఏది మరి సాతాండు మన దగ్గరికి వచ్చి కొన్ని ఆశలు మనకు చూపించినప్పుడు కూడా మనం ఏం చేయకూడదు అంటే టెంప్ట్ అయిపోకూడదు. ఆశలకి మనము లోబడిపోకూడదండి. అది ఎటువంటిదైనా ఆహారం అని ఏదైనా మనందరికీ తెలుసు. యేసుప్రభుల వారు 40 దినాలు మరి ఉపవాసం ఉన్న తర్వాత మొట్టమొదటిగా మరి సాతాను వచ్చి ఆయన టెంప్ట్ చేసింది దేని విషయంలోనండి? ఆహారం విషయంలోనే మరి యేసుప్రభుని మరి టెంప్ట్ చేసేసినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆహారం విషయంలో అంతేకాకుండా దేని విషయంలో కూడా మనము సాతానికి, లోకానికి మనము లోబడకూడదండి. యథార్థతను విడిచిపెట్టకూడదు. మనం ఆ విధంగా మనం జీవిస్తే దేవుడు మన ప్రయత్నాలను కూడా నెరవేరుస్తాడంట. మనం ఏమైతే ప్రయత్నాలు చేస్తున్నామో మన గృహాల్లో, మన కుటుంబముగా అంటే మనం ఏమేమి పనులు చేయాలని మనం ఆశపడుతున్నామో, ఒకవేళ నిజంగానే మనకు పంట పొలం ఉంటే ఆ పంట పొలాన్ని ఏ విధంగా మరి దాన్ని వృద్ధి చేసుకోవాలని, దాన్ని ఏ విధంగా విత్తనాలు వేయాలని, ఏ విధంగా దాన్ని సాగు చేయాలని మనం కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదండి. ఆ ప్రయత్నాలన్నింటిలో సఫలం అవ్వాలంటే చాలా మంది వ్యవసాయదారులకి ఆ వ్యవసాయం పంట చేతికి రాదండి కొంతమందికి కదండి. అకాలంగా వర్షాలు, తుఫాన్లు రావడం వల్ల మన పంటను నష్టపోయే పరిస్థితులు చాలా మంది ఉంటారు. కానీ దేవుడు అంట వారికి యొక్క తుఫానికి ఆజ్ఞాపిస్తాడంటండి. అండి ఆజ్ఞాపించి తన నమ్మిన బిడ్డలు ఎవరైతే యథార్థతను విడిచిపెట్టుకోకుండా ఉన్నారో అలాంటి వారితో దేవుడు నుండి సహాయం చేసి తమ పంటను తమ గృహానికి వచ్చేలాగా దేవుడు చేస్తాడంట. అంటే తమ ప్రయత్నాల్ని దేవుడు మరి సఫలం చేస్తాడన్న విధంగా చూస్తున్నాం. మనందరికీ తెలుసు, గాలి తుఫాను మరి సముద్రం మీద వెళ్తున్నప్పుడు యేసయ్య ఏం చేస్తాడండి? తుఫాను కూడా మరి గర్జిస్తాడు. అంటే ఆయనకి సృష్టి మీద ఆయనకి అధికారం ఉంది. ఆయనకి సృష్టి మీద ఆయనకి అధికారం ఉంది. తుఫానును గర్జించగానే మరి అది నెమ్మడమాయను అనేసి ఆ మాటలు మనం చూస్తామండి. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన కనుక ఆయన ఆజ్ఞాపిస్తే మన మీద ఉన్నటువంటి శాపాన్ని దేవుడు కొట్టివేసి అది దీవెనకరంగా చేస్తాడనేసి ఈ సాయంకాల సమయంలో తెలియజేస్తున్నానండి. మన గృహాలు మనము దీవెనకరంగా చేస్తానని దేవుడి సాయంకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు. మనం యథార్థంగా జీవించమని దేవుడు కోరుకుంటున్నాడు అండి. అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ అండి. కొంతమంది ఈ విధంగా మాటలలో స్టెబిలిటీలు ఉండదండి, స్థిరత్వము లేని విధంగా కొంతమంది మరి మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వారిని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. మన మాటలు ఎలాగుంటున్నాయి, యథార్థంగా మాట్లాడగలుగుతున్నాడు ఆయన. ఒకవేళ సాతాను ఒకవేళ ఏదన్నా ప్రలోభించి నష్టపరిచే విధంగా వచ్చినా కూడా మరి మనం యథార్థతని విడిచిపెట్టకూడదు. ఏ సందర్భంలో ఉన్నప్పుడు, ఏ సమయంలో ఉన్నప్పటికీ కూడా. అంటే సామెత గ్రంథంలో మహోత్సవం చూస్తున్న చాలా మంది మనం ఏం చేస్తామంటే మన యొక్క ఆస్తుల గురించి మనం ఇంకా ఏదేదో చెయ్యాలి తాపత్రయము. అంటే లోకానుసారంగా మనము ఇంకా ఏదో ఎదుగుపోవాలని మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. రాత్రులు పగలు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాము, రాత్రులు పగలు దాని గురించి కష్టపడుతూ ఉంటామండి. కానీ దేవుని యొక్క ఆశీర్వాదము లేకపోతే అండి అది ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాం కష్టం. సామెత గ్రంథంలో 10వ అధ్యాయం 22వ వచనంలో ఇదే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నమ్మిన బిడ్డలుగా యెహోవా ఆశీర్వాదము
ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఐశ్వర్యము ఎక్కువ కాదు. ఏంటి యెహోవా ఆశీర్వాదం ఇవ్వాలండి. అంటే నరులు కాదు మనకు ఆశీర్వాదం ఇవ్వడం. ఎందుకంటే మనం చాలా మంది నరులు చేతుల వైపు మనం చూస్తూ ఉంటాం, అంటే మనుషుల వైపు మనం చూస్తూ ఉంటాము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం దేవుని వైపు చూడాలండి. మనకి ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఏ అవసరం ఉన్నా, ఏ సహాయం మనకు అవసరం ఉన్నప్పుడు కూడా కావాల్సిన మనం ఏం చేయాలండి, దేవుని వైపు మనం చూడాలి. మన కనులు దేవుని వైపు ఎత్తుకోవాలి, మన చేతులు దేవుని వైపు ఎత్తి మన దేవుడిని అడిగితే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఈ అనుభవం మరి మీలో రావాలమ్మా. అంటే అన్నిలైనప్పటికీ కూడా సునీత మీరు ఏం చేయాలంటే దేవుణ్ణి అవసరం సమయంలో దేవుణ్ణి ప్రార్థించాలి. దేవుడు ప్రార్థిస్తే తప్పుకోకుండా సహాయం చేసే దేవుడు అంటండి. మనం కష్టపడినంత మాత్రాన్ని మనం ఉన్నవాళ్ళం అయిపోం, గొప్పవాళ్ళం మనం అవ్వం. కానీ దేవుని ఆశీర్వాదం ఉండాలంట, దేవుని కృప మన మీద ఉండాలి, ఆయన కనికరం మన మీద ఉంటే మనము ఐశ్వర్యవంతులుగా దేవుడు చేస్తాడంట. ఆయనే ఒక్కడు మాత్రమే దాన్ని చేయగలడు. ఏంటి ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేసే దేవుడు మన దేవుడు కనుక ఆయన్ని మనం నమ్మాలి. మరి ఆయన మనం ఆశీర్వాదకరంగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలండి, ఆయన మీద ఆధారపడాలి. మనము యథార్థమైనటువంటి హృదయాలతో దేవుణ్ణి మనం అడిగితే ఆయన ఆశీర్వాదం ఇస్తాడంట, ఆయన ఐశ్వర్యం ఇస్తాడంటండి. అంటే దేవుణ్ణి అడిగితే ఐశ్వర్యం కూడా ఇస్తాడు. మనము పేదవారుగా ఉండిపోవాలని దేవుని యొక్క కోరిక కాదండి. దేవుడు మన సమస్తాన్ని, మనకు కావాల్సిన అవసరతలన్నీ కూడా తీర్చే దేవుడు మన దేవుడు. అంటే ఐశ్వర్యవంతులుగా కూడా ఆయన ఉంచగలడు. ఆయన ఎవరెవరికి ఎంతెంత ఏమిటి ఏ సమయంలో కావాలో దాన్ని దేవుడు అనుగ్రహించగల దేవుడు. అది మనము కాదంటాను కానీ అవునంటాం కానీ మనం లేదండి. దేవుడు మరి ఆయన ఇస్తానన్న దేవుడు, ఆశీర్వదిస్తానన్న దేవుడు ఆశీర్వదించడం మానడు. కనుక మనము ఎంతో మరి కష్టపడిపోవలసిన పని లేదండి. ఎందుకంటే ఈ మాట తెలియజేస్తున్న జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము మరి ఎక్కువ కాదని చెప్తున్నాడు దేవుడు. మనం యథార్థవంతులుగా మనం జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి ఆయన సహాయం చేసే దేవుడు అండి. ఇంకొక విషయాన్ని మనం చూసుకుని ముగింపులోకి వెళ్దాం. రాజులు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 4లో మరి చూస్తున్న దావీదు మరి చెప్తున్నాడు ఒక మాట. 4లో దావీదు తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందు తప్పిపోకుండెను. అంటే దావీదు చెప్తున్నాడు ఇక్కడ మాట, ఆయన యథార్థవంతంగా జీవించాడంటండి. ఆయన జీవించిన జీవిత దినాలన్నీ కూడా యథార్థంగా జీవించాడంట. యెహోవా దృష్టికి నడుచుకున్నాడంటండి. యెహోవా దృష్టిగా నడుచుకున్నాడు. అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయం అంతా కూడా తప్పిపోలేదు. అంటే అంతా ఆ మహారాజే మరి దేవుని విషయంలో ఏ విషయంలో కూడా తప్పిపోకుండా దేవుని దృష్టికి యథార్థంగా జీవించినటువంటి వ్యక్తి మనం ఎందుకు యథార్థంగా జీవించలేము? మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం యథార్థంగా జీవించాలనే ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం కూడా యథార్థంగా జీవించగలమండి. అది మన ప్రయత్నం ఉండాలి. అది దేవుడు మన ప్రయత్నం చేస్తే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు అండి. దావీదు అన్ని విషయాలు ఉన్నప్పటికీ కూడా యథార్థతను విడిచిపెట్టలేదండి. ఎన్నో వేల మందితో వ్యక్తులతో మరి మాట్లాడుతున్నాడు. సైన్యము ఎంతో రాజకము, మరి ఎన్నో రాజు కోట, అవన్నీ సంస్థానం, ఇవన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా మరి ఇన్ని పరిస్థితుల్లో కూడా మరి దావీదు యథార్థతను విడిచిపెట్టలేదండి. నీకు నాకు ఉన్నది చాలా చిన్న సర్కిల్ అండి మనకున్నది. అంటే చిన్న కుటుంబం, చిన్న సమాజం మనకున్నది. ఈ చిన్న దాంట్లోనే మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే చిన్న అబద్ధాలు ఆడుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ఆ సమయానికి దాన్ని అలా దాటించేయడానికి అబద్ధాలు ఆడతాం. మనం గ్రహించుకోవాలండి. అంటే దీనివల్ల మనం యథార్థతను కోల్పోతాం అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి మన జీవితంలో. అంటే ఇది జీవపడంబము. అంటే ప్రజల కోసం, మనుషుల కోసము మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఎదుర్కోకుండా మనం ఏం చేస్తాం, ఒక్కొక్క మాటలు, అనకూడని మాటలు, చెప్పకూడని మాటలు మనం అక్కడ మాట్లాడి జీవపడంబాన్ని ప్రదర్శిస్తూ ఉంటాము. అంటే ఆ సమయంలో ఏమవుతుందంటే మనము యథార్థతను పోగొట్టుకుంటున్నామండి. ఆ సమయంలో అంటే లూజ్ అయిపోతున్నాం యథార్థతని.
యథార్థంగా జీవించాలని నిర్ణయం తీసుకున్న మనము ప్రతి సమయంలో కూడా యథార్థంగానే మనం ఉండాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనకు ఎగ్జాంపుల్ గా దావీదును మనకు చూపిస్తున్నాడు దేవుడు. ఎంత పెద్ద సంస్థానం ఉన్న రాజు అయిన చక్రవర్తి అయినప్పటికీ కూడా మరి ఆయన యథార్థతను విడిచిపెట్టలేదండి. మరి ఆయన జీవిత కాలం అంతా కూడా అంటండి, జీవిత దినములన్నీ కూడా యెహోవా దృష్టికి అంటే దేవుని దగ్గర మనం సాక్ష్యం పొందాలండి. ఇది దేవుడు మరి ఇస్తున్నటువంటి సాక్ష్యము. మరి యెహోవా దృష్టికి దావీదు యథార్థంగా ఉంటున్నాడండి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయం అంటూ కూడా తప్పిపోలేదంటండి, దేనిలో కూడా తప్పిపోలేదని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరొక మాట చూద్దాం, యథార్థవంతులుగా మనం జీవించాలంటే ఏంటి సాయంకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. యథార్థవంతులుగా జీవించాలంటే ఒక విషయాన్ని మనం చెయ్యాలంటే ఏం చేద్దాం? సామెతల గ్రంథం 29వ వచనములో మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 21 చాలండి. ఇక్కడ యథార్థవంతుడు ఏం చేస్తాడంటండి, తన ప్రవర్తననే చక్కదిద్దుకుంటాడంటండి. ఇదిగో ఇది దిద్దుబాటు దినాలు మన సమయంలో మనం ఉంటున్నామండి. ఇక్కడ అంటే మనకు దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాలు, ఆయాసకరంగా ఉన్నటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో మరి యేసు ప్రభుల వారు ఈ లోకానికి మన నిమిత్తం వచ్చి ఆయన శిలువ మీద వేలాడి చనిపోయినటువంటి ఆ యొక్క సమయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్న దినాల్లో మనం ఉంటున్నాం. ఇప్పుడు అంటే ఆయన ఏ విధంగా జీవించాడో, ఆయన యథార్థంగా జీవించాడు, మనల్ని యథార్థంగా జీవించమని చెప్తున్నాడు. ఒకవేళ మనుషులు కాబట్టి యథార్థవంతంగా జీవించలేకపోతే మన ప్రవర్తనని చక్కదిద్దుకోమని మరి ఈ మాట మనకి తెలియజేస్తున్నాడండి. అంటే ఒక ఇల్లు మరి చిందరబందరగా ఉందనుకోండి, దాన్ని అలా ఉంచే మా ఇంటిని కదండి, ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాం, తర్వాత చక్కదిద్దుకుంటా ఉంటాం, చక్కపరుచుకుంటూ ఉంటాం మనం. ఆ విధంగా మనం దేవుని యొక్క ఇల్లు అయినటువంటి మన హృదయాన్ని కూడా మరి చిందరవందరగా ఉన్నటువంటి హృదయాన్ని మనం చక్కదిద్దుకోవాలండి. అంటే యథార్థంగా జీవించాలని మనం ఒక నిర్ణయాన్ని మనం తీసుకుంటాం, చక్క పెట్టుకుంటాం. మన గృహాన్ని చక్క పెట్టుకోవాలి. చిందరబందరగా గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని గృహాలు ఉంటాయండి కదండి. అటువంటి గందరగోళంగా ఉన్నటువంటి ఆ గృహాలని మనం చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే మన ఇంటి మీద మన ఇల్లు కూడా మనం ఏం చేయాలండి, చక్కదిద్దుకున్నట్లుగా మన యొక్క హృదయాన్ని కూడా మనము చక్కదిద్దుకోవాలండి. ప్రవర్తనని చక్కదిద్దుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉంటుందో అంటే ఇతరులకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మనము జీవించకూడదు. మన ప్రవర్తన ద్వారా దేవుడిదే చెప్తున్నాడు, తన యథార్థంగా ఉండాలంటే మన ప్రవర్తనను మనము చక్కదిద్దుకోవాలి, సరిదిద్దుకోవాలి అనేసి మన నడవడికని మరి సరిదిద్దుకోవాలన్న విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. యథార్థవంతమైనటువంటి హృదయం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆఖరిగా తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో హృదయం గురించి చక్కని మాట ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే హృదయము అన్నిటికంటే మరి ఘోరమైనటువంటిది, వ్యాధి కలది. కానీ ఇప్పుడు ఎలా ఉండమంటున్నాడండి, పవిత్ర హృదయం, మంచి మనసాక్షి చాలండి. ఇక్కడ ఏమంటాడంటే పవిత్రమైనటువంటి హృదయము మనకి ఉండాలంటే, దేవుని నమ్ముకున్న బిడ్డలు అయినటువంటి మనము మన హృదయాలు ఎలా ఉండాలంటే పవిత్రమైనటువంటి హృదయాలతో మనం జీవించాలంట. ఇంకో కింద నా మాట అంటాడు, నిష్కపటమైనటువంటి అన్న మాట కూడా అక్కడ ఉంటుందండి. మన హృదయాలు ఎలా ఉండాలంటే నిష్కపటమైనటువంటి హృదయాలు ఉండాలంటే, కపటము కలిగినటువంటి హృదయాలతో మనము జీవించకూడదు, కపటము కలిగినటువంటి ప్రవర్తనతో మనం ఉండకూడదని సాయంకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. మంచి మనసాక్షి కలిగి మనం జీవించాలంటే అందులోనే ఉంది అక్కడ మనం చదువుకున్న మాటల్లోనే, పవిత్రమైనటువంటి హృదయము, నిష్కపటమైనటువంటి హృదయము కలిగిన వారంగా, మంచి మనసాక్షి కలిగిన వారంగా మనం జీవించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ విధంగా మనం జీవిస్తే దేవుడు మనల్ని ఏ విధంగా దీవిస్తాడో ఆశీర్వదిస్తాడో కూడా తెలియజేసే ముందు ఆఖరిగా ఒక మాట చదివి దాంట్లో మనం వెళ్ళి ముగించుకుందాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో మన మంచి మాట, యథార్థమైనటువంటి హృదయము కాకుండా ఇంకేమంటాడంటే 10వ అధ్యాయం 22వ వచనంలో ఎబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు మనస్సాక్షి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారము నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి
విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానానికి చేరుదాము. ఎంత మంచి మాటలు, ఎన్ని మాటలు ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడో మనం చూస్తున్నాం కదండి. నిజంగానే పౌలు ఆయన దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఏంటి ఎంతో అయితే ఆయన ఇన్ని మాటలు ఎలాగ రాస్తున్నాడు అంటే ఆయన జీవితమే కాదండి, ఆయన పాండిత్యాన్ని ఎరిగినటువంటి వ్యక్తి కనుక, ధర్మశాస్త్రాన్ని పారాయణం చేసినటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు అండి. ఆయనే కనుక ఈ మాటలు రాశాడండి. ఎన్నో మరి ఒక్కొక్క మాట ఒక్కొక్క మనకి అదొక బోధ కింద తయారవుతుంది అనమాట. చెప్పాలంటే అన్ని మాటలు దాంట్లో ఉంటాయండి. కల్మసము లేని మనసాక్షి మనం కలిగి ఉండాలంటండి. అండి వింటున్నారు ఈ మాటలు ఆఖరిగా ముగిస్తున్నాను. యథార్థమైన హృదయాలు మనకు ఉండాలి, కల్మసము లేనటువంటి మనసాక్షి మనకు ఉండాలి. హృదయమే కాదండి, ఇంకా ఇక్కడ ఏమంటాడంటే నిర్మలమైనటువంటి ఉదక స్నానం చేసిన శరీరాలు మనకు ఉండాలంటండి. అంటే శరీరంతో కదా మనం పాపం చేస్తాం. అంటే శరీరంతో చేసినటువంటి క్రియల వల్ల మన యొక్క హృదయము పాపముతో నిండుకుంటుందండి. మన హృదయము పాపము అంటుకుని ఉంటుంది. దాన్ని మనం ఏం చేయమన్నాడంటే నిర్మలమైనటువంటి ఉదక స్నానం చేసి శరీరాలను శుభ్రపరచుకోమంటున్నాడండి. అంటే యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానానికి రావాలంటండి. దేవుని మందిరానికి మనం మనము ఎలా ఉండాలంటండి, మంచి మనసాక్షి కలిగిన వారంగా మనం ఉండాలి. మన మనసాక్షే మనకు సాక్షి, మన మనసే మనకి సాక్షి అండి. కొంతమంది మన మనసు గద్దిస్తున్న మనల్ని ఏం చేస్తారంటే దాన్ని కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు కొంతమంది. అంటే మనసాక్షి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఇదిగో నువ్వు ఈ విధంగా జీవిస్తున్నావు, యథార్థంగా నువ్వు ఉండలేకపోతున్నావు, ఇదిగో ఈ రోజు ఈ మాటలు యథార్థంగా ఉండమని మరి దేవుని సేవకుల మరి హెచ్చరించబడ్డావు. అయినప్పుడు కూడా యథార్థంగా జీవించడానికి మరి నువ్వు కొన్నిసార్లు లోపడవు. అంటే మనసాక్షి హెచ్చరిస్తూ ఉంటుందండి. ఆ మనసాక్షిని కూడా పక్క దోసేసి మరి జీవించేవారు కొంతమంది ఉంటారండి. అంటే కల్మసము లేని మనసాక్షితో మనం జీవించాలంట. నిర్మలమైనటువంటి ఉదక స్నానం చేసిన శరీరాలతో మనం ఉండాలంట. యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానానికి రావాలండి. దేవుని మందిరానికి వస్తున్న మనము ఎలా రావాలండి? యథార్థమైనటువంటి హృదయాలతో వస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంటండి. ఏంటి కల్మసం లేని మనసాక్షి యథార్థ హృదయాలు కలిగిన దేవుని సన్నిధికి వస్తే ఆయన ఆరాధిస్తే ఇదిగో ఆ ఆరాధన వల్ల మనము మేలులు పొందబోతాం. దేవుడు కూడా మన ఆరాధనని ఆయన స్వీకరిస్తాడండి. మరి యథార్థమైన హృదయాలతో చేసే ఆరాధన అంటే లోపల కల్మసం పెట్టుకుని మరి అక్కడ ఆరాధిస్తే ఆ ఆరాధన దేవుడు అంగీకరించడండి. కనుక సాయంకాల సమయంలో దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే యథార్థమైనటువంటి హృదయాలు, మాట, క్రియ, మన ప్రవర్తన అన్నీ కూడా యథార్థంగా ఉండాలండి. ఆ విధంగా యథార్థంగా జీవిస్తే ఇదిగో మన ఇల్లుని వర్ధిల్లింప చేస్తానంటున్నాడండి. మన వ్యాపారాన్ని, మన ఉద్యోగాన్ని దేవుడు వర్ధిల్లింప చేస్తానన్నాడు. ఎలా వర్ధిల్లింప చేస్తానంటే ఖర్జూర వృక్షం వల్లే మొవ్వు వేస్తాము, దేవదారు వృక్షం వల్లే మనము ఎదుగుతామంట. మనం వర్ధిల్తాం. దేవదారు వృక్షం ఏ విధంగా అయితే ఎదుగుతుందో ఆ విధంగా మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు ఆ విధంగా ఎదిగే విధంగా మరి వర్ధిల్లింప చేస్తాడంట. నేల పంటని, గర్భఫలాన్ని, సంతానాన్ని అంటే ఈ విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడంట. అంతేకాకుండా మనము అప్పు ఇచ్చేవారంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎంతమందికి ఎక్కడ అటువంటి కోరిక ఉందండి? అప్పు ఇవ్వాలనే మరి స్థితిలో మనం రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఇక్కడ అప్పు ఇచ్చేవారంగా మనల్ని దేవుడు చెయ్యాలని మనము ఆశపడాలండి. మన ప్రయత్నాలన్నీ కూడా దేవుడు మరి సఫలం చేస్తానని అంటున్నాడు. ఆఖరిగా చెప్తున్నాడు కీర్తన 18:25 వచనంలో చదవక్కర్లేదు. మనం యథార్థంగా ఉంటే దేవుడు మనకి యథార్థవంతుడిగా ఉంటాడండి. దయగల వారి ఎడల ఆయన దయ చూపించే దేవుడు. మనం యథార్థంగా ఉంటే దేవుడు మనకి కూడా యథార్థంగా, మన పట్ల కూడా యథార్థంగా జీవిస్తాడంట. కనుక దేవుడు మన పట్ల యథార్థంగా ఉండాలి, మనం దీవించాలి, మనల్ని ఆశీర్వదించాలి, మన యొక్క వ్యాపారాన్ని దీవించాలి, మన పంటను దీవించాలి అని మనం కోరుకున్న వాళ్ళు అందరం కూడా మనం ఎలా జీవించాలంటే యథార్థంగా జీవించాలని సాయంకాల సమయంలో మాటలు తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయను గాక. యథార్థంగా ఉండడానికి ఎక్కడి నుంచి అయినా మనము మన ప్రయత్నాన్ని మొదలు పెడదాం. దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకుందాం. సమయంలో ఆఖరిగా యొక్క
వాక్య ఫలింపు ప్రార్థన మరి ఆఖరి ప్రార్థన చేసుకున్నాం. దాని ముందు రేపటి దినము రేపటి దినాన్న మరి చెల్లయ్యమ్మ గారి యొక్క గృహంలో ప్రార్థన కూడుకుంటుందండి. జ్ఞాపకం ఉంచుకోండి. సాయంత్రం 6 గంటలకి మరి వారి గృహంలో మనందరం కూడా సమకూడదాం, ప్రార్థన కూడిక జరిపించడం. బుధవారం నాడు బంగారు శెట్టి గారి గృహంలో మరి రాంపురం ప్రాంతం సాయంకాలం 6 గంటలకు అక్కడ ప్రార్థన ఉంటుంది. లక్షవారం మందిరంలో ప్రార్థన ఉంటుంది. శుక్రవారం మైకిల్ గారి గృహంలో ప్రార్థన కూడుకుంటుంది. ప్రార్థన గురించి జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేసి ఈ యొక్క కూడికలన్నీ కూడా మనకి ఆశీర్వాదకరంగా దేవునికి భయంకరంగా జరిగేలాగా ప్రార్థన చేసుకున్నాం. సమయంలో నీటి కుమారి గారి ప్రార్థన చేసిన తర్వాత ఒక కార్యక్రమం ముగించాం. పరిశుద్ధుల మహోన్నతుల సర్వాధికారి కొందనాలు స్తోత్రాలండి. మాకు రక్షకుల మా విమోచకుల తండ్రి మార్గ కలవాడు ప్రభుత్వాన్ని కొందనాలండి. వందనాలు స్తోత్రించండి. ఇదిగో నేను సాయంకాల సమయంలో తండ్రి నేను తిరిగి అనుకుంటున్న ప్రభావ నాయన తండ్రి మమ్మల్ని అందరికీ నుంచి విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన గడిచిన దినాలన్నిటి బట్టి నీ కుటుంబ చెల్లించుకుంటున్నాం ప్రభావ. మరి సాయంకాల సమయంలో మరి ప్రారంభంలో ప్రభావ మేమందరం మరి కోరుకొని ప్రభావ తండ్రి మరి నీ యొక్క దైవ జనుల చేత ప్రభావ నా తండ్రి ఎంతో మంచి మార్గం చూపించారు ప్రభావ. అయ్యా మరి తండ్రి యథార్థమైన జీవితాలు ప్రభావ మరి యథార్థంగా జీవించమని తండ్రి మాకు నేర్పించారు. కొందనాలు తండ్రి నిజమే ప్రభావ తండ్రి నీ చిత్తానుసారమైన జీవితాలు మాకు దయచేసండి. అయ్యా మా ఏ విధంగా నేను ప్రభావ మేము తొప్పిపోతే నా తండ్రి నైనా మీరే మా నోటని నాలుగును మీ స్వాధీనంలో ఉంచుకొని మా సమస్త ప్రవర్తన అంతటినీ ప్రభావ తండ్రి నీ చేతిలో పెట్టుకుంటున్నాం తండ్రి. నీకు తండ్రి నీకు ఇష్టకరంగా జీవించే జీవితాలు మాకు దయచేసండి. అయినా మీ యొక్క మంచి మాటలు బట్టి నీ స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. కింద మా అందరినీ ప్రభావ తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. విని వదిలిపెట్టే వారంగా కాకుండా వాటిని అనుకూలంగా నడుచుకున్న కృపా కనికరములు ఇక్కడ నాకు అందరికీ మాకు దయచేయమని మరి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మంచి వాతావరణం బట్టి మీకు వందనాలు తండ్రి. మరి కరెంటును కూడా మీ స్వాధీనంలో ఉంచుకున్నారు. వేసేయండి వందనాలు నాయన. ఎంతవరకు మేమందరం ప్రభావ ప్రతి దినము నీ సన్నిధికి రావడానికి ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఎంతో మంది పొద్దున్న నుండి సాయంత్రం వరకు పనిపాట్లకు వెళ్ళే బిడ్డలు ప్రభావ అయ్యా నీ సన్నిధిని ఎంతో ఆశపడి వస్తున్నారు. వేసయ్య ఆశపడి ప్రాణం తృప్తిపరిచిన దేవుడు వేసయ్య నీకు వందనాలు. అలాగే మరి ఇలాంటి డేస్ లో ఉన్న తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉపవాసం చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకు శక్తిని బలములు దయచేయండి వేసయ్య. వాళ్ళు ఏదైతే ఆశించి ప్రభావ నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో ప్రభావ వాళ్ళ మొరలు ఆరగించి వాళ్ళకు ఉత్తరమిచ్చి నాయన వాళ్ళ కనికరించి తండ్రి కృప చూపించి నాయన వాళ్ళ ప్రతి అవసరాలు మీరు తీర్చుకొని మీ పాదాలు పట్టి వేడుకుంటున్నారు నాయన. కనికరించండి వేసయ్య. మరి వచ్చిన బిడ్డలందరినీ మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి తిరిగి వెలుచుండగా నీ కాపుదల నీ భద్రత దయచే ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మీ కంచి వేయమని మరి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. రేపటి దినం కొరకు మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరిచి నాయన అన్ని విషయాలు మాకు సహాయంగా తోడుగా ఉండమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. నాయన ఇంతవరకు నాతో మాతో మా గొప్ప దేవుడు తండ్రి. నాయన ఇది స్తోత్రముల మహిమ ఘనత ప్రభావంలో నీకు ఆరాధించుకుంటూ మా కొరకు అతి త్వరలో రాని నగరేదని ఏ శక్తి గల నామంలో తండ్రి చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చిన్న ప్రార్థన విజయ్ కుమార్ గారు ప్రార్థన చేసిన తర్వాత పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో మనం పరిశుద్ధులైన తండ్రి ప్రేమ గల మా ప్రభా ప్రఫుల్ల దేవాన్ని స్తోత్రములయ్యాన్ని పొందడానికి ప్రభా నేను ఐదుగా నేను మా ప్రభా శివజీ అనుకుంటున్నాను. మరి తండ్రి దినాన్ని మరొకసారి నేను మా ప్రభా శారమ్మ కుమారుడు మన గృహం యొక్క మీరు ఏర్పరిచిన దాన్ని బట్టి మరొకసారి మీకు పొందనాడు ప్రభా. నేను ఈ బిడ్డలకు ఇచ్చిన ఆసక్తిని బట్టి మీకు పొందనాలు. అవును ప్రభా నువ్వు దేవుడు మరి నమ్మకత్వాన్ని వారిని నమ్మిక వారిలో ఉంది. కానీ సాతాను ఎందుకో ప్రభా నాయన తండ్రి వారిని మేమందరం రానియకుండా చేస్తుంది ప్రభా. ఆటంకాలన్నింటినీ కూడా మీరు బంధించండి ప్రభా.
బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా, నీ వారంలో నడిపించుకోండి ప్రభా. నయనానికి స్తోత్రములయ్యా, నీ కొందనాలు మా ప్రభా. ఆయన తండ్రి నాయన మరి అప్పలరాజు పనిబడితే మీరు తోడుగా ఉండండి. ఆయన చేతి పని ఆయన కష్టార్జితాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి మా ప్రభా. మీ కొందనాలు ప్రభా, నీ స్తోత్రములయ్యానైనా. అవును మా ప్రభా, కుటుంబం పట్ల అక్క చెల్లెల పట్ల ఎంతో బాధ్యత గలవాడుగా ఉంటున్నాడు ప్రభా. నేను ఆయనకి ఇచ్చిన గొప్ప మంచి మనసును బట్టి మరొకసారి మీ కొందనాలు ప్రభా. నీ స్తోత్రములయ్యా, నీ కొందనాలు మా ప్రభా. నీ స్తోత్రములయ్యా. మరి తన భార్య సునీతను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా, మీరు కూడా మీరు బలపరచండి. మరి దినాన్ని వాక్యం ద్వారా ఏమో ప్రభా నాయన హెచ్చరించా ప్రభా. నేను ఆ యొక్క వాక్యం ఆ బిడ్డలో ఫలించలోకి సహాయం చేయండి ప్రభా. నీ స్తోత్రములయ్యా, నీ కొందనాలు ప్రభా. నీ స్తోత్రములు మరి వారి చిత్తమైతే మా ప్రభా త్వరలోనే మరి మీరు మంచి గృహము కట్టుకున్నట్టు మీరు కూడా చూపించండి మా ప్రభా. నీకు స్తోత్రాలు. బిడ్డల ఆలోచనలతో ఉన్నారు నేను వారి ఆలోచనలు మీరు నెరవేర్చండి ప్రభా. నీకు స్తోత్రములయ్యా. కొందనాడు ప్రభా. నీ స్తోత్రములు వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు బట్టి నీ కొందనాడు బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ మందిరాలను నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రభా నీకు కొందనాడు ప్రభా. అలానే శారం గారి యొక్క పెద్ద కుమార్తె అల్లుడు మనవాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. తన ప్రభా తండ్రి పెద్ద కుమారుడు యొక్క కుమారుడు వివాహం కోసం ప్రభా ఎంతో తల్లడ పడుతున్నారు ప్రభా. నేను ఆవేదన చెందుతున్నారు ప్రభా. నైనా మీరే సమకూర్చండి మా ప్రభా. త్వరలోనే మా ప్రభా ఆ బిడ్డకినైనా మరి ఎక్కడికి నువ్వు దాచి ఉంచిన సాటి అయిన సహాయాన్ని మీరు బయలుపరచండి ప్రభా. తల్లిదండ్రుల వారికి మా ప్రభా. నయనానికి స్తోత్రములయ్యా, నీ కొందనాడు మా ప్రభా. ఎందుకంటే తన పెద్ద కుమార్తె అల్లుడు ప్రభా నైనా నీ నామందు భయభక్తులు గల కుటుంబంగా మీరు ఏర్పరచుకున్నారు ప్రభా. నీ సందులో ఎంతగానో వారు పని దేవాన్ని సందులో సాగుతున్నారు ప్రభా. నేను ఆరాధించుకుంటున్న వారు ఉన్నారు ప్రభా. వారికి ఇచ్చిన గొప్ప విశ్వాసాన్ని బట్టి భక్తి జీవితాన్ని బట్టి నీ కొందనాడు ప్రభా. నీ స్తోత్రములయ్యా, నీ కొందనాడు మా ప్రభా. త్వరలోనే మా ప్రభా మరి తన కుమారుడికి వివాహం చేయటకు నేను మీరే మార్గాలు తెరవండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తన చిన్న కుమార్తెకు కూడా మారుమనసు రక్షణ దయచేయండి ప్రభా. నీ కొందనాలు మా ప్రభా. స్తోత్రములయ్యా, నీ కొందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సత్యాన్ని బట్టి హిమదాన్ని బట్టి తన భర్తను బట్టి తన బిడ్డను బట్టి కూడా మరొకసారి నీ కొందనాలు ప్రభా. నీ స్తోత్రములు. ఈ గృహం చుట్టూ నిత్యము నీ చెరువులు కాపుదల ఉంచండి. మరి ఈ గృహంలో ఏదైతే అవసరత కలిగి ఉందో మీరు ఎరుగుదురు, మాకైతే ఏమి తెలియదు ప్రభా. నేను చూస్తున్న దేవుడు ప్రభా. నేను మీరు అవసరతలు మీరు తీర్చండి, బిడ్డల యొక్క విశ్వాసం బలపరచండి. మీ చిత్తమైతే బిడ్డలను నాయన మీరు రక్షించుకోండి, మీరు ఆకర్షించుకోండి. మారుమనసు రక్షణ ఈ కుటుంబానికి అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ మరొకసారి వచ్చిన సంఘాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కొద్ది మనలో నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పెట్టడానికి వేడుకుంటున్నాము తండ్రి. అలా కూర్చొని ఉండగానే పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమైన నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణము క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవున్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సావాసము ఈ సాయంకాల సమయంలో ప్రార్థనా కూడికని ఏర్పాటు చేసుకున్నటువంటి సారం గారికి, అప్పలరాజు కుటుంబానికి, సత్య సువార్త సావాసానికి కూడికను వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్.